హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన వీడియోస్ అయితే చాలా రోజుల నుంచి మన ఛానల్లో అస్సలు పోస్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు ఒక మంచి వీడియోతో వచ్చానన్నమాట. మనం కేక్ పైన అప్లై చేసే విప్పింగ్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ కేక్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనైనా అవుతుంది, లేదంటే విస్కర్ ఉంటే విస్కర్తోనైనా సరే చేసేసుకోవచ్చు. కాకపోతే బీటర్ ఉంటే ఇంకా తొందరగా కేక్ క్రీమ్ అనేది రెడీ అవుతుందన్నమాట. మార్కెట్లో కొనుక్కునే విప్పింగ్ క్రీమ్ ఇప్పుడు మన ఇంట్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అయితే దీనికోసం ఒక 2 లేదా 3 స్పూన్ల వరకు పాలు తీసుకోండి. కాచి చల్లార్చుకున్న పాలు. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే మైదా పిండి కూడా 2 టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు. ఇలా వేసిన తర్వాత ఎక్కడ లంప్స్ లేకుండా ఈ విధంగా స్పూన్తో చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇలా చేసుకొని ఒక లిక్విడ్ లాగా ఇది ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె కానీ ఏదైనా బౌల్ కానీ తీసేసుకోండి. ఇందులోకి నేను హోమ్ మేడ్గా తయారు చేసే బటర్ని వేస్తున్నాను అనమాట. ఇది 100 గ్రామ్స్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ బటర్ని తీసేసుకోవచ్చు, లేదంటే మార్కెట్లో కొనుక్కునే బటర్ అయినా వేసుకోవచ్చు. మీ దగ్గర నెయ్యి కనుక ఉంటే నెయ్యి అయినా సరే ఈ విధంగా ఇలా చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడు బీటర్ సహాయంతో దీన్ని నిదానంగా కరిగించుకోవాలన్నమాట. చూసారు కదా, బీటర్తో ఇలా చేస్తుంటేనే ఇది క్రీమ్ లాగా అవుతుందన్నమాట. ఇలా కంటిన్యూగా చేస్తూ ఉండాలన్నమాట. కలరు ఎల్లో కలర్ నుంచి ఇది వైట్ కలర్లోకి వస్తుంది. అంటే మనకి నార్మల్గా ఎల్లో కలర్ అనేది చేంజ్ అయింది. చూసారు కదా, ఇలా చేస్తుంటేనే ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. ఎందుకంటే మన ఇంట్లో చేసుకునే హోమ్ మేడ్ క్రీమ్ కాబట్టి మనకి కొంచెం టైం అన్నమాట తీసుకుంటుంది. సో ఇలా చేస్తూ ఇది వైట్గా మారుతుందన్నమాట. క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. హైజెనిక్గా ఎలాంటి ప్రిజర్వేటివ్స్లు యాడ్ చేయకుండా మన ఇంట్లో మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా అంటే చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా మొత్తం చేసిన తర్వాత ఒకసారి అంతా కూడా దగ్గరకు తీసేసుకోవాలన్నమాట. పెద్ద బౌల్ తీసుకున్నారనుకోండి, ఈ క్రీమ్ అనేది బయటికి పడిపోకుండా అలాగే సైడ్స్కి వెళ్ళిపోకుండా ఇలా చక్కగా వస్తుందన్నమాట. ఇలా మనం ఆపుతూ ఇలా దగ్గర చేసుకుంటూ మళ్ళీ క్రీమ్ని ఈ విధంగా చేసేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా క్రీమ్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఇదే విధంగా మనం ఒక 1/2 అవర్ మనం చేస్తే సరిపోతుందన్నమాట. క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. బీటర్తో ఈ విధంగా బీట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ మధ్యలో స్టాప్ చేసేసుకొని క్రీమ్ అంతా దగ్గరికి చేర్చుకొని మళ్ళీ బీటర్తో తిప్పుకుంటూ ఈ విధంగా చేశారంటే క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అనమాట. నేను తీసుకునే క్రీమ్కి నేను షుగర్ పౌడర్ని 1 కప్పు వరకు తీసుకున్నాను. ఇది మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, ఎందుకంటే బ్యాచెస్ వైజ్గా వేసుకోవాలి. ఎందుకంటే క్రీము ఎల్లోకి వేసిన తర్వాత ఇలా బీట్ చేసేటప్పుడు పౌడర్ అనేది షుగర్ పౌడర్ బయటికి పడిపోతుందన్నమాట. సో అలా అని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసుకొని మళ్ళీ క్రీమ్లోకి షుగర్ పౌడర్ మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మిగతా 1/2 కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా బ్యాచెస్గా ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నామంటే క్రీమ్లో చక్కగా షుగర్ పౌడర్ మిక్స్ అయిపోయి చాలా టేస్టీగా క్రీమ్ అయితే వస్తుందన్నమాట. ఈ క్రీమ్ మంచి ఫ్లేవర్ రావాలనుకుంటే ఇందులోకి వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేయండి, చాలా బాగా వస్తుంది. షుగర్ పౌడర్ వేసిన తర్వాత కొంచెం మనకి క్రీమ్ థిక్గా అనిపించింది కదా, సో ఇలా అవుతుందన్నమాట. మనం ఇంకా బీట్ చేయాలి, ఇంకా క్రీమ్ స్ట్రక్చర్ రావాలి. సో ఇలా బీట్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇలా బీట్ చేస్తూ అలాగా మనకి బయట కొనే విప్పింగ్ క్రీమ్ టైప్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. విప్పింగ్ క్రీమ్ అనేది బయట చాలా కాస్ట్లీగా ఉంటుందన్నమాట. సో ఒకసారి నేను చెప్పే విధంగా ఇలా ఇంట్లో మీరు ట్రై చేశారంటే షుగర్ పౌడరు, ఇంకా 2 స్పూన్ వరకు కార్న్ ఫ్లోరు, నెక్స్ట్ ఈ బటర్ ఉంటే మన ఇంట్లో కేక్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ముందుగా అయితే నేను పాలల్లో కార్న్ ఫ్లోర్ వేసుకొని చెప్పాను కదా, లిక్విడ్లా తయారు చేసుకొని ఆ లిక్విడ్ని వేసేయండి. ఇంకా ఒక 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్, నేను వెనిలా ఫ్లేవర్ కేక్ని ప్రిపేర్ చేశాను కాబట్టి క్రీమ్లోకి కూడా వెనిలా ఎసెన్స్ని ఒక స్పూన్ వరకు వేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇవి వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకోండి. పాచిలర్తో ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ బీటర్తో దీన్ని మనం బీట్ చేసేసుకున్నామంటే క్రీమ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా బీట్ చేయాలి. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అయినా సరే బీట్ చేసామంటే చక్కగా క్రీమ్ అనేది రెడీ అవుతుందన్నమాట. చాలా బాగా వస్తుంది.
సో ఫ్రెండ్స్, మరి ఈ కేక్ క్రీము ఈ విధంగా ప్రిపేర్ చేస్తేనే బాగా వస్తుంది. నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ తీసేసుకొని ఈ క్రీమ్ని ఇలా ప్రిపేర్ చేయండి. సో మరి మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను కామెంట్ చేయండి. సో మరి కేక్ క్రీమ్ ఫైనల్గా రెడీ అయిపోయింది కదా, చూసారు మరి. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.